ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 22, 23వ తేదీల్లో ఎమ్మెల్యేలకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. కొత్తగా వచ్చిన వారికి సభా నియమాలు, సభలో సభ్యుల పనితీరు, వ్యవహార శైలి, సభా మర్యాదలపై అవగాహన కల్పించనున్నారు. చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం భేటీ అయింది. ఏపీ ఆర్థిక పరిస్థితి, ఏపీ 2047 విజన్, సంక్షేమం, అభివృద్ధిపై ఈ భేటీలో చర్చించారు. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. కొత్తగా వచ్చిన వారికి సభా నియమాలు, సభలో సభ్యుల పనితీరు, వ్యవహార శైలి, సభా మర్యాదలపై అవగాహన కల్పించనున్నారు. మూడు వారాల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 24న ఈ సమావేశాలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. పలు కీలక అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు 28న బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతా ఉన్నాయి. మరొక వైపున వర్క్షాప్ను కూడా నిర్వహించబోతా ఉన్నారు కదా. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు సంబంధించి సభలో ఎలా ఉండాలి, వ్యవహార శైలి కావచ్చు, అలాగే సభ నియమాలకు సంబంధించి ఏంటి మొత్తంగా వివరాలు? గత కొన్ని సంవత్సరాలుగా శాసనసభ మర్యాద కానీ, సభలో వ్యవహరించాల్సిన తీరు, సభ్యుల ప్రవర్తన ఎలా ఉండాలనే దాని మీద పూర్తి స్థాయిలో అదుపు తప్పుతుందనే ఆందోళన అయితే అటు ఏపీ అదేవిధంగా తెలంగాణ 2 అసెంబ్లీల్లో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏపీ అసెంబ్లీలో ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా చైర్మన్ మోసేన్ రాజు ఇద్దరు కూడా శాసనసభ్యులు, అంటే సుమారు 88 మంది నూతన శాసనసభ్యులు, అంటే దగ్గర 90 మంది నూతన శాసనసభ్యులు ఏపీ అసెంబ్లీలో ఈసారి అడుగుపెట్టారు. కాబట్టి వారందరికీ సభా మర్యాద ఎలా ఉండాలి, సభలో ఎలా ప్రవర్తించాలి, సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు ఎలా ఉండాలి, అదే సమయంలో మంత్రులు ఇస్తున్న సమాధానాలు ఏ విధంగా ఉండాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా శాసనసభ రూల్స్ అన్ని వాటి వివరాలన్నీ కూడా ఎమ్మెల్యేలకు, సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో, అంటే ఎమ్మెల్సీలకు కూడా వివరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఓరియంటేషన్ తరగతులను ఈ నెల 22 నుంచి 23 2 రోజుల పాటు 22, 23 తారీఖుల్లో నిర్వహించబోతున్నారు. ఈ ఓరియంటేషన్ తరగతులకు సంబంధించి ప్రారంభ కార్యక్రమానికి స్పీకర్ ఏదైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను రావాల్సిందిగా కోరనున్నారు. దీనికి సంబంధించి మరి 1-2 రోజుల్లోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, చైర్మన్ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆయన ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా రావాల్సిందిగా కూడా అదే సమయంలో కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్, అదేవిధంగా శిక్షణా తరగతులు ఇవ్వడంతో పాటు మరోవైపు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అంటే సుమారు 3 వారాలు సెలవు దినాలతో కలుపుకుంటే కనుక 3 వారాల పాటు సభ నిర్వహించే అవకాశం ఉంది. 28వ తారీఖు శుక్రవారం రావడంతో అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శని ఆదివారాలు సెలవు ఉండడంతో బడ్జెట్ను సభ్యులు ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 28వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు 100% ఉన్నాయని చెబుతూ ఉన్నారు. మరోవైపు 24 నుంచి 3 వారాల పాటు, అంటే 20 రోజుల పాటు సభ జరగనుంది సెలవులతో కలుపుకుని. దీంతో ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దాని మీద ఫైనల్ డెసిషన్ మాత్రం
తొలి రోజు జరిగే శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో స్పీకర్ నేతృత్వంలో నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం 20 రోజులు నిర్వహించాలా లేదా 3 వారాలు మాత్రమే పరిమితం చేయాలనే దాని మీద 3 వారాలకు పరిమితం చేయాలనే దాని మీద ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి అదేవిధంగా ఎవరైతే శాసనసభ వ్యవహారాల కమిటీలో సభ్యులుగా ఉంటారో వీరందరూ కూడా అక్కడ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ రోజు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏపీ సచివాలయానికి రావడం జరిగింది. ఆయన స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవల్లి ఆహ్వానించారు. ఆయనతో పాటు సభ్యులు కూడా రావడం జరిగింది. విజన్ 2047తో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వారికి ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక మంత్రి స్వయంగా వివరిస్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.